మరో అంశం చూసుకుంటే శ్రీరామ్ గారు మనం ఎట్లా చూడొచ్చంటే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక కామెంట్ చేశారని, జగన్ రాజకీయ ఉన్మాది పనిగట్టుకొని కావాలనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు, టార్గెట్ పవన్ కళ్యాణ్, ఇది ప్రజలు ఎవరు నమ్మరు అని చెప్తున్నారు. రెండోది దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి, సోషల్ మీడియాలో ఎవరైతే ఈ విష ప్రచారాలు చేస్తున్నారో ఆంక్షలు విధిస్తాము, దీనికి ఒక స్క్రూటినీ వ్యవస్థను పెడతాము అని ఏదైతే ప్రభుత్వం చెప్తోంది, దీన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? రాజకీయాల్లో వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, వ్యక్తిగత స్థాయిలో మాట్లాడడం కరెక్ట్ కాదు. నాదెండ్ల మనోహర్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా వ్యక్తిగత స్థాయిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగత స్థాయిలో కాకుండా రాజకీయంగా అయితే ఏదైనా మాట్లాడచ్చు, తప్పే ఉంది. రాజకీయంగా ఒక నిర్ణయం మీద ఏదైనా మాట్లాడచ్చు, దాంట్లో తప్పే ఉంది. అది చేయకపోతే ఇంకా రాజకీయ నాయకుడు ఎట్లా అవుతాడు? కాబట్టి వ్యక్తిగతం కానీ ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోవాలి. అలా కాకుండా ఏదో మమ్మల్ని ఏదో అనేస్తున్నారు, వాళ్ళ మీద మేము ఏదో చర్యలు తీసేసుకుంటా ఉంటే, మీరు గత ప్రభుత్వంలో ఏం చేశారు? మీరు గత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మీరు బాధపడ్డారు కదా. గత ప్రభుత్వం సోషల్ మీడియా మీద ఉక్కుపాదంతో అణిచేస్తుంది, ఎవరు మాట్లాడినివ్వట్లేదు, కేసులు పెడుతుంది, అరెస్టులు చేస్తుందని మీరు పెద్ద పోరాటం చేసే కదా మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మరి మీరు అధికారంలోకి వచ్చి మీరు కూడా చర్యలు తీసుకుంటాం సోషల్ మీడియా మీద అంటే, వాళ్ళు చేసిన దానికి మీరు చేసిన దానికి తేడా ఏంటి? ఇది ఎగ్జాంపుల్ కాదు, కానీ దీన్ని నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేపాల్లో అంటే అది కూడా అవినీతి పరిపాలన మీద ఏదైతే జడ్ఎన్ యువత చేసిందో పోరాటాలు, ఉద్యమాలు, వాళ్ళు 26 సోషల్ మీడియా సంస్థలని బ్లాక్లో పెట్టారు, నాకు బ్యాన్ చేయలేదు, ప్రస్తుతం హోల్డ్లో పెట్టారు. అది హోల్డ్లో పెట్టిన తర్వాత యువతలో ఇంకా ఆవేశం కట్టలు తెంచుకుంది. దట్టు అక్కడ అవినీతి పరిపాలనతో సహా ప్రభుత్వాధినేతల సంతానం కూడా విచ్చలవిడిగా విలాసాలు విదేశాల్లో అనుభవిస్తున్న తీరుతెనులు సోషల్ మీడియాలో కళ్ళ కట్టినట్టు వాళ్ళు తెలిసిపోతుంది, వాళ్ళ గుట్టు అనేది లేదు. సో దీని మీద కూడా వాళ్ళ ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆ తర్వాత హింస చెలరేగింది, రోడ్లపై వచ్చేసారు యువత, దానికి కొంతమంది మద్దతులు కూడా తెలిపారు. సో వాళ్ళు బ్లాక్ అనేది ఎత్తివేసినా సరే ప్రభుత్వాలు మారే పరిస్థితికి వచ్చింది, మధ్యలో సైన్యం కూడా చేతిలో తీసుకుంది. అది అక్కడ ఆ దేశ పరిస్థితులు, ఆ దేశ రాజ్యాంగం, అది సపరేటు. ఇక్కడ సోషల్ మీడియా మీద బ్యాన్ కానీ బ్లాక్ చేసినా కానీ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? సోషల్ మీడియా మీద బ్యాన్ చేసే అవకాశం నాకు తెలిసి అయితే లేదు. అవి ఏవైనా కేంద్ర స్థాయిలో జరగాల్సింది తప్ప రాష్ట్ర స్థాయిలో వీళ్ళు బ్యాన్ చేయడాలు ఇవన్నీ వీళ్ళు చేయలేరు. వీళ్ళు చేయగలిగింది ఏంటంటే వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టడం చేయగలరు. అయితే ఈ కేసులు పెడతామని మీరు భయపెడుతున్నారు, కానీ అలా భయపెట్టిందనే మీరు వైసీపీని వ్యతిరేకించి మీరు వచ్చి కూడా మీరు అలాగే భయపెడుతూ ఉంటే వైసీపీ గవర్నమెంట్కి మీ గవర్నమెంట్కి ఏం తేడా ఉందని మీరు చెప్పదలుచుకున్నారు. అక్కడ వాళ్ళు అదే చెప్పారు, మా మీద దాడులు చేశారు కాబట్టి మేము అరెస్ట్ చేసామని. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు. అయితే ఇక్కడ వ్యక్తిగత విమర్శలు చేస్తే మీరు ఏమైనా చర్యలు తీసుకోండి, తప్పులేదు. కానీ పాలసీ ప్రకారం మాట్లాడదంటే అట్లా ప్రజలకి వాయిస్ ఉండాలి కదా. ఆర్టికల్ 19 ఖచ్చితంగా ఉండాలి, వాయిస్ అనేది ఉండాలి. మీరు అసలు ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టంగానే మీరు అరెస్ట్ చేస్తామంటే. ఇన్నాళ్ళ మీరు సీనియర్ జర్నలిజం నుంచి ఈరోజు విశ్లేషకులుగా మీరు మంచి విశ్లేషణ మీద బాగుంటుంది. ఈ ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడే హక్కు ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించే నేను అనట్లేదు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, మిగతా ఏ రాష్ట్రాల్లో కావచ్చు, ప్రభుత్వాల మీద మాట్లాడే స్వతంత్రం కానీ స్వేచ్ఛ కానీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మాట్లాడే ఆ స్వేచ్ఛ స్వతంత్రం ఉందంటారా? గత 5-10 ఏళ్ళుగా తగ్గిపోయింది. గత 5-10 ఏళ్ళుగానే అసలు సోషల్ మీడియా అనేది బాగా డెవలప్ అయింది. అవును. ఇప్పుడు ఏమైపోయింది, అది డెవలప్ అవుతున్న కొద్దీ ప్రతి ఒక్క మనిషి చేతుల్లోకి మనకి సెల్ ఫోన్ వచ్చి, స్మార్ట్ ఫోన్లు వచ్చి. కానీ ఇది స్టార్ట్ చేసింది వైసీపీ అని టీడీపీ అంటుంది. అది రాజకీయంగా మాట్లాడతారు. అదే నువ్వు అది స్టార్ట్ చేసింది వైసీపీ అని నువ్వు అంటున్నావు, ఓకే కరెక్టే అనుకుందాం కదా, చెప్పు నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ తప్ప ప్రభుత్వం వ్యతిరేక విధానాలు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అంటే అట్ట. అవును అవును అవును. నువ్వు అదేదో నువ్వు గాడిదని చెప్పి నేను గుర్రాన్ని చెప్పి, ఇప్పుడు గాడిదకి గుర్రానికి తేడా లేకుండా నేను గాడిదని నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఏం ప్రయోజనం అంటా నేను. అవును అవును. మరో అంశం త్వరగా శ్రీరామ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఈసారి కూడా రాకపోతే చర్యలు తీసుకోవాలని అటు టీడీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా అసెంబ్లీ స్పీకర్కి సంబంధించి, డిప్యూటీ స్పీకర్కి సంబంధించి కూడా గతంలో కామెంట్స్ చేశారు. రఘురామకృష్ణ కామెంట్ చేశారు, రాజు గారు, తర్వాత ఈయన అయ్యన్న పాత్రుడు కామెంట్ చేశారు.
మొన్న మహిళా సాధికార సదస్సు బీజేపీ నిర్వహించిన సదస్సులో ఆయన ఓం బిర్లా గారు లోక్సభ స్పీకర్ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాంట్లో ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ కూడా అయ్యన్న పాత్రుడు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అంటే ఇక్కడ గైడెన్స్ మారాలి, అంటే అసెంబ్లీకి గైర్ హాజరైతే వేటు వేసే విధంగా ప్రతిపాదనలు రావాలి, అక్కడి నుంచి దానికి ఒక మెకానిజం ఉండాలి, చర్యలు తీసుకునే విధంగా ఇక్కడ ప్రతిపాదనలు ఉండాలి అనేది ఆయన ఓం బిర్లాతో గారు మాట్లాడారు. సో ఏంటి పరిస్థితి అసలు ఇప్పుడు బై లా ఏం చెప్తుంది? అసెంబ్లీ డ్యూరిడిక్షన్ వరకు స్పీకర్ చేతిలో ఉంటుంది, కానీ మన కాన్స్టిట్యూషన్ వచ్చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. పార్లమెంట్ ఏం చెప్తుంది ఈ విషయంలో, రాజ్యాంగం ఏం చెప్తుంది? అది మనకి క్లియర్ చెప్తుంది కదా, 60 రోజులు పైన కనుక రాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అది అంతే, ఇంకా దానికి వేరే ఏముంది? మధ్యలో ఒక రోజు వచ్చి కొత్త మార్గదర్శకాలు రావాలని వీళ్ళు కోరుతున్నారు. దేనికి కొత్త మార్గదర్శకాలు? అంటే 30 రోజులు ఏం కోడ్ చేస్తున్నారంటే ఏం కోడ్ చేస్తున్నారంటే చిన్న ఉద్యోగి రాకపోతే మనము నో లాస్ నో పే అని ఇస్తున్నాం, రాకపోయినా మనం శాలరీస్ ఇస్తున్నాం. అలాంటప్పుడు మనం చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద చర్య తీసుకునేప్పుడు అందరూ సమానం కదా, ఇక్కడ ఎందుకు చర్యలు తీసుకోకూడదు? చర్యలు తీసుకునే విధంగా మార్గదర్శకాలు ఉండాలి అనేది కదా ఆయన కోడ్ చేసింది. అంటే ఆయన ఉద్దేశంలో తప్పులేదు. ఎప్పుడైనా సరే వీళ్ళని ఎన్నుకునేది ఏ ఎమ్మెల్యేనైనా ఎన్నుకునేది ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనే ఎన్నుకుంటారు, అంతే తప్ప బోర్డు పెట్టుకుని కారు మీద బోర్డు పెట్టుకుని తిరగడానికో అలవెన్సులు తీసుకోవడానికో కాదు. అది ఎవరు చేసినా సరే తప్పే. ఇప్పుడు వైసీపీ ఏమంటుంది, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేయలేదా, ఇలాగే వెళ్ళిపోలేదా, అంతకుముందు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చేయలేదా, ఇట్లా అని చెప్తోంది. అంటే చెన్నారెడ్డి గవర్నమెంట్లో ఆయన నేను అసెంబ్లీకి రాను ఇది అని చెప్పేశారు. ఆయన ఎప్పుడైతే 89లో ఓడిపోయారో రాలేదు. ఇది నేనేమంటానంటే మనం ప్రజాస్వామ్యవాదులుగా మనం ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు చేశారు, అవును, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అవును, చంద్రబాబు నాయుడు గారు చేశారు, అవును. సో మీరు ఒక స్పీకర్గా ఏ పార్టీకి చెందని వ్యక్తిగా మీరు ఈ మాట మాట్లాడితే ఏ తప్పు లేదు. అది ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు, రాబోయే రోజుల్లో కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరికైనా వర్తిస్తుందిగా. సో అలాంటి ప్రతిపాదన తీసుకొస్తే దేశవ్యాప్తంగా మంచిదే కదా. ప్రత్యేకంగా ఒక అసెంబ్లీకి సంబంధించి రాదు కదా. అంటే పార్లమెంట్లో లోక్సభలో కూడా వర్తిస్తాయా? వర్తించాలి కదా కదా లోక్సభలో, రాజ్యసభలో, ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో, మండలిలో ప్రభుత్వం అనేది కేంద్ర స్థాయిలో తీసుకున్నప్పుడు దాన్ని చట్టబద్ధం చేసినప్పుడు అన్ని చోట్ల వర్తిస్తున్నది. అది ప్రజాస్వామ్యానికి మంచిది. అంతవరకు మనం ఏం అబ్జెక్షన్ చేయడానికి వీలేదు. పర్టిక్యులర్గా ఒక వ్యక్తిని మీరు ఏమైనా టార్గెట్ చేసి మాట్లాడితే అప్పుడు అబ్జెక్షనబుల్. కానీ మీరు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఈ నిర్ణయం కావాలి అని మీరు అడిగినా కూడా ఇది మొత్తం దేశం అంతా వర్తిస్తుంది కాబట్టి వెల్కమ్, తప్పేం కాదు దాన్ని. మరో అంశం చూస్తే త్వరగా శ్రీరామ్ గారు, అయితే ఇక్కడ ఇంకొక మాట నేను యాడ్ చేయదలుచుకున్నాను. చెప్పండి. స్పీకర్లు కూడా మాట్లాడేటప్పుడు భాష కూడా బాగుండాలి. రాజకీయ నాయకుడు ఏదన్నా మాట్లాడచ్చు, స్పీకర్ కూడా నీకు దమ్ముంటే రా అసెంబ్లీకి అని మాట్లాడడం తప్పు. అది ఏ స్పీకర్ మాట్లాడినా కూడా స్పీకర్ మాట్లాడాల్సిన భాషలో మాట్లాడాలి. సభాపతి అంటాం కాబట్టి అధిపతి. మీరు ఏ పార్టీకి చెందిన వ్యక్తి, మీరు ఇలాంటి వాటన్నిటికీ కూడా రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. మీరు ఛాలెంజ్లు చేయాల్సిన పనిలే. మీకేం పని అది? ఒకవేళ వచ్చాడా సంతోషం, అటెండెన్స్లో వచ్చాడు, ఆయనకి అవకాశం మీకు ఛాన్స్ ఉంది కాబట్టి మైక్ ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే ఇవ్వండి, మీ డిస్క్రిప్షన్. నువ్వు ఛాలెంజ్ చేయాల్సిన పని లేదు. దమ్ముంటే రా, నువ్వు దమ్ము లేదా నీకు వచ్చి మాట్లాడలేవా అని మాట్లాడే ఏ స్పీకర్ భాష అయినా సరే నాలాంటి వాళ్ళని వ్యతిరేకిస్తాం. అది ఎక్కడ ఏ రాష్ట్రంలో మాట్లాడినా, ఏ స్పీకర్ మాట్లాడినా, స్పీకర్లు, గవర్నర్లు లాంటి రాజ్యాంగమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు, ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన భాష కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.